ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళ భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఆదివారం అష్టమి తిథి ఎందున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి, లాభస్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి, వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా మంచి కాలం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారు, అలాగనే స్వయం వృత్తులు, పాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగే మార్కెటింగ్ రంగంలో బిజినెస్లో చేసేటువంటి వారికి నూతనమైన పెట్టుబడులు ఆకర్షించడం, స్వగృహము, విదేశీయాన ప్రయాణం చేయాలనుకున్న వారందరికీ కూడా విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. కాకపోతే వేములు గురు సంచార స్థితి ఉండడం వలన తెలుగు సంవత్సరాది చివరి అష్టమి, చివరి పూర్ణిమ సందర్భంగా విశేషంగా అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున ఎలాంటి పరిస్థితుల్లో కూడా దూరావాయు జన ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశంగా లేకుండా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే 90 రకాల సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి తెల్లటి పుష్పాల చేత అర్చన, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, అలాగనే దత్తాత్రేయ స్వామిగా గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటారో, లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.